ఎంత బాగా సార్ మాట్లాడి రాలేమో ఇది ఏంటంటే మళ్ళీ సార్తో కలిసి పనిచేసే అవకాశం అనేటువంటిది నాకు వచ్చింది. సార్ గురించి ఇంతవరకు మన భక్తులు చాలా మంది చెప్పారు. నేను ఎక్కువ చెప్పను, కానీ నేను చూసినంత వరకు ఆడవాళ్ళు మాత్రము ఒక మంచి రెస్పెక్ట్ చేస్తారు. మాటలో కట్టు ఉంటుంది కానీ మనసు మాత్రం వెంట సార్ అది కరెక్ట్. నేను గ్రహించింది లోపం చేసినప్పుడే తర్వాత వెంటనే మీ శర్మ నేను అలా అన్నానా, సారీ అమ్మ, నేను అలా అన్నానా బాబు, సారీ బాబు అని అడుగుతారు. కోపంలో ఉన్నంత మట్టికి ఇంకా సార్ మాట ఎప్పుడైనా కూడా ఏమి అన్నా కూడా ఒకవేళ ఏదైనా మందలించినా చేసినా రిగార్డింగ్ అది రెస్పాన్సిబిలిటీస్ని బట్టి ఉద్యోగ ధర్మాన్ని బట్టి ఉంటుంది. కనుక సార్ స్ట్రిక్ట్గా పనిచేయమంటారు. చాలా నాలెడ్జ్ సార్. సార్ టీవీలో చేసినట్టు గైనింగ్ విషయంలో ఎన్ని అడిగిందో నన్ను కూర్చున్నప్పుడు అడిగితే నేను నాకు తెలిసిన సమాధానాలు అని చెప్పిన. అయినా సార్ ఇంకా అది కదా ఇది కదా అంటే ప్రతి దాంట్లో సబ్జెక్ట్లో సార్ మంచి నాలెడ్జ్ అయితే ఉంది. ఎందుకంటే జీపీఎస్లో సార్ చేసి వచ్చారు కనుక అన్ని విధాలు సార్కు మంచి నాలెడ్జ్ ఉంది. అండ్ సరే ఈరోజు మీరు రిటైర్ అవుతున్నారని ఏమాత్రం కూడా దిగులు పడకండి సార్. ఇది మొదటి సగం మాత్రమే. మిగతా సగం మీరు మంచి సంతోషాలతో ఆయురారోగ్యాలతో మీరు ఏవైతే కోరుకుంటున్నారో మీ పిల్లల మంచి భవిష్యత్తు, పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు ఇవన్నీ చూసేది ఉంది. మళ్ళీ ప్రతి పర్సెంట్ మేము మీ వద్దనే వస్తాం. ఇరవై 26 సంవత్సరాలు పనిచేసి ఈ రోజు పదవిలో పలుకుతున్నటువంటి డాక్టర్ నాగరాజ్ సార్ గారిని గురించి చెప్పాలంటే చాలా ఇప్పుడే రేణు గారు చెప్పారు. మరి రేణు గారు చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో అందరికి మాత్రం సందేహంగా పెట్టేశాడు. ఆయన చెప్పిన దానిపై మానేం అర్థమవుతుందంటే ఇంట్లో ఇల్లాలో అమెరికాలో శ్రీరాలని అర్థమైంది ఇప్పుడే. కాబట్టి అందరి సందేహాన్ని నాగరాజ్ సార్ గారు చేయాలా. సార్ గారికి అనేక రంగాల్లో కళాకారులని ఇప్పుడే తెలిసింది. సార్ గారు ఒక బ్రహ్మాండమైన వక్త, మంచి స్పీచ్ ఇచ్చే అటువంటి నేచర్ ఉన్నటువంటి మంచి ఒక అధికారిగా మనకు గతంలో సందర్భంలో మంచి స్పీచ్ ఇవ్వడం జరిగింది. అయితే దానికంటే ముందుగా సార్ గారు ఎక్కడెక్కడైతే పనిచేస్తారు, ముఖ్యంగా టీవీలో పనిచేసినప్పుడు ఏమనుకుంటే సార్ని టైగర్ నాగరాజ్ సార్ గారు అసలు అనుకుంటారు. ఎందుకంటే పంచాయతీ సమయం మా డాడీ పెద్దగా కూడా తెలంగాణ ఫార్మేషన్ కోసం ఎంటైన్ చేసినప్పుడు నేను దగ్గర నుంచి చూసిన మా డాడీ అసలు ఇంట్లో కన్నా బయటనే ఎక్కువ స్పెండ్ చేస్తుండే. అసలు లంచ్ ఎప్పుడు వస్తున్నాను తెలియదు, నేను ఎప్పుడు వస్తున్నాను తెలియదు. యూనియన్లో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఈ పక్క హై అనుకుంటా మా డాడీ చిన్న జాబ్ అయినా మంచి జాబ్, కానీ ఎప్పుడైనా అంబేద్కర్ ఇలా చూపిస్తారు ఏం పక్క చేయి అంబేద్కర్ చూపించండి అని మా డాడీ చెప్తుండే. నేను ఇప్పటికీ 5 నేను పనిచేసాను అని నేను అనుకుంటున్నాను. అండ్ మా తమ్ముడు